హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే మిల్లెట్స్తో దోశ వేస్తానండి. రెగ్యులర్గా పప్పు బియ్యం వీటితో కొంచెం తక్కువే వేస్తాను. అయితే దీనికి నేను ఈరోజైతే కొర్రలు తీసుకున్నాను అనమాట. అన్నీ సేమ్ క్వాంటిటీ అండి. కొర్రలు 1 కప్పు, వైట్ రైస్కి బదులు నేనైతే బ్లాక్ రైస్ తీసుకున్నానండి. తర్వాత పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని బాగా కడిగేసి మంచినీళ్ళు పోసేసుకుని ఒక 4 అవర్స్ అయితే నానబెడితే సరిపోతుందండి. కొంతమంది పొద్దున్నే నానబెట్టి సాయంత్రం అలా రుబ్బుతూ ఉంటారు, కానీ అంత అవసరం లేదు. 4 అవర్స్ అయితే సరిపోతుందన్నమాట. ఇవి నానబెట్టిన తర్వాత పొట్టుతో సహా మనం గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ పొట్టుని మనం ఎక్కువసార్లు కడగకూడదు అనమాట ఇప్పుడు నానిన తర్వాత, ఎందుకంటే ఆ పొట్టు అంతా వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పేసి. అయితే నేనైతే గ్రైండర్లో వేస్తాను, మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. అయితే ఇది అప్పటికప్పుడు వేసుకుని కూడా తినచ్చండి మనము. అంటే ఒక రోజు నాని దాన్ని పిండి ఫర్మెంట్ అయిన తర్వాతే దోశలు వేసుకుంటాం కదా, ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చండి. అయితే దీంట్లో నేను ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే అటుకులు ఉంటాయి కదా, లావు అటుకులు, అదే ఉప్మాకి చేస్తాం కదా అటుకులు, ఆ అటుకులు కూడా నానబెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ అవి నానబెట్టినప్పుడే ఇది కూడా నానబెట్టాను. ఒక 1 అవర్ నానబెట్టినా సరిపోతుందండి, నీళ్ళేగానే నానిపోతుంది కదా. అది కూడా వేసేసుకుని పిండి రుబ్బేసుకున్నాను అనమాట. రుబ్బుకున్న తర్వాత దాంట్లో కొంచెం అయితే సాల్ట్ వేసుకుని నేను అప్పటికప్పుడే వేస్తానండి. ఇదిగోండి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఏ మాత్రము ఎక్కడ బియ్యం కానీ పప్పు కానీ లేకుండా పొట్టుతో సహా రుబ్బేసుకున్నాను. కొంచెం బలంగా కూడా ఉంటుంది కదా, అందుకని నేనైతే పొట్టుతో వేసానండి. ఇదిగోండి అప్పటికప్పుడు వేసేసుకునే దోశలు అనమాట. అయితే నేను నూనె అయితే వేయలేదండి, నూనె ప్లేస్లో నెయ్యి వేసాను అనమాట. నెయ్యి ఎందుకు అంటే మామూలుగా పిల్లలు నెయ్యి పెడితే తినట్లేదండి, అందుకని చెప్పేసి నెయ్యి అయితే యూస్ చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం, మీరు ట్రై చేయండి. రెగ్యులర్గా తినే దోశలైనా ఎప్పుడు ఇట్లా కూడా అప్పుడప్పుడు మనం ట్రై చేస్తూ ఉండాలండి, ఎందుకంటే మిల్లెట్స్ కూడా వెళ్తే పిల్లలకి ఆరోగ్యం కదా, అందుకని చెప్పేసి. ఇంకా ఏదైనా సరే మా చిన్న పాపే కదా టేస్ట్ చేసేది, అందుకని చెప్పేసి చేసింది. కానీ చాలా బాగున్నాయండి, మీరు ట్రై చేయండి.